Hi all, welcome back to our channel LM A to Z Vlogs. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే యూట్యూబ్ బ్లాగ్స్ కోసం అని చెప్పేసి ఒక మైక్ అయితే తీసుకున్నాను. ఇదైతే డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్. సో దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మొత్తం మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. అండ్ లైవ్లో మీకు వాయిస్ కూడా ఎలా వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ వాచ్ ద వీడియో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే ఏది మిస్ అయినా మీకు వీడియో అర్థం కాదు. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇదైతే డిజిటెక్ ప్రో సిరీస్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్. సో ఇప్పుడే దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. సో వీడియో అయితే చూసేద్దాం. ముందుగా అయితే బాక్స్ పైన ఏమి ఇచ్చాడో చూసేద్దాం. డిజిటెక్ ప్రో సిరీస్ 2.4 GHz రేడియో ఫ్రీక్వెన్సీ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ విత్ టైప్ సి కనెక్టర్. సో మోడల్ నెంబర్ ఇచ్చేసాడు ఇక్కడ మనకి. అండ్ విత్ టైప్ సి కనెక్టర్, ఎంజాయ్ ఆప్టిమల్ ఆడియో క్వాలిటీ డ్యూరింగ్ యువర్ లైవ్ స్ట్రీమింగ్ ఆర్ ఆన్లైన్ మీటింగ్స్, అప్ టు 4 hours నాన్ స్టాప్ ఇన్ వన్ ఛార్జ్, 10 meters వైర్లెస్ ఆపరేషన్ రేంజ్ అని అయితే మన బాక్స్ పైన ఇచ్చాడు. ఏంటంటే ఇదైతే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 4 hours వరకు ఛార్జ్ వస్తుందని చెప్పారు. అండ్ ఇంకా డిస్టెన్స్ అయితే 10 meters వరకు డిస్టెన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో చూద్దాం, నేను ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది అండ్ ఎన్ని మీటర్స్ వరకు వస్తుంది అనేది కూడా నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో వీడియో చూడండి. అండ్ ఇంకా బాక్స్ వెనకాల కూడా కొంచెం మ్యాటర్ ఇచ్చాడు. సో అదేంటో కూడా చూసేద్దాం. ఇదైతే డిజిటెక్ గురించి ఇచ్చాడు మొత్తం. ఈ వైర్లెస్ మైక్రోఫోన్ ఫ్రంట్లో అయితే ఓన్లీ షార్ట్కట్లో మెన్షన్ చేశాడు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి ఎన్ని వాట్స్ ఛార్జింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ, రిసీవర్ అండ్ పవర్, సెన్సిటివిటీ ఇవన్నీ ఇచ్చాడు మనకి. అండ్ ప్రొడక్ట్కి సంబంధించిన బార్ కోడ్, ఇంకా కంపెనీ వాళ్ళ బ్రాండ్స్ కానీ ఇవన్నీ ఇచ్చాడు బ్యాక్ సైడ్ అయితే. ఇప్పుడైతే మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం, బాక్స్ లోపల ఏమేమి ఇచ్చాడు, ఏం ఐటమ్స్ ఉన్నాయా అనేసి ఒకసారి చూసిద్దాం బాక్స్ లోపల. 2.4 GHz రేడియో ఫ్రీక్వెన్సీ, ఇది వైర్లెస్ మైక్రోఫోన్ రిసీవర్. ఇది వచ్చేసి ప్రో సిరీస్ డిజిటెక్లో టైప్ సి రిసీవర్. ఇదైతే దీంట్లో ఏమేమి వచ్చినాయి లోపల చూద్దాం ఒకసారి. ఇదైతే ఒక బాక్స్ ఇచ్చిండు, దీంట్లో ఏముందో చూద్దాం. దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ కేబుల్, చిన్న పౌచ్ ఇచ్చేసిండు మనకి. ఇదైతే టైప్ సి ఛార్జింగ్ కేబుల్. ఇదైతే స్పాంజ్ ఇచ్చిండు మనకి లోపల డ్యామేజ్ కాకుండా ఐటమ్స్. ఇది వచ్చేసి డిజిటెక్ టైప్ సి రిసీవర్ ప్రో సిరీస్లో వైర్లెస్ మైక్రోఫోన్ రిసీవర్. ఇది ఇదైతే వైర్లెస్ మైక్. మనకి మైక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అయినా దీనికి ఇంకా స్పాంజ్ కూడా వచ్చే ఉంటుంది బాక్స్లో. ఇక్కడ ఛార్జర్ పిన్ ఇచ్చేసారు. ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చేసిండు. ఇక ఇది మైక్. ఇక ఇది వచ్చేసి మన కాలర్కి ఈజీగా సెట్ చేసుకోవచ్చు, క్లిప్ లాగా ఇచ్చేసాడు. ఇదైతే మైక్. ఈ వైర్లెస్ మైక్కి స్పాంజ్ కూడా వచ్చింది, అది ఎందులో వచ్చాడు చూద్దాం. ఇందులో ఉన్నట్టుంది, ఇదిగోండి స్పాంజ్. ఇదైతే నాయిస్ రాకుండా క్లియర్గా వినిపించడానికి వాయిస్ దీనికి సెట్ చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఏమేమి ఇచ్చాడో చూద్దాం.
ఇదైతే వైర్లెస్ మైక్రోఫోన్ యాప్ ఇన్స్టాలేషన్ యూజర్ గైడ్, ఇది గైడ్ లైన్స్ ఇచ్చిండు. ఇక్కడ స్కానర్ ఇచ్చిండు. టు డౌన్లోడ్ ఓపెన్ కెమెరా యాప్ ప్లీజ్ స్కాన్ క్యూఆర్ కోడ్. ఇదైతే కెమెరా యాప్ కోసం స్కానర్ ఇచ్చిండు మనకి. ఇంకా ఇవి మనకి గైడ్ లైన్స్ 5 స్టెప్స్లో గైడ్ లైన్స్ ఇచ్చేసిండు. ఇది వచ్చేసి చిన్న బుక్ ఇచ్చిండు మనకి. ఇన్స్టాలేషన్ మాన్యువల్ అనేసి బుక్ చిన్నగా ఇచ్చేసిండు. ఈ బాక్స్లో వచ్చినవైతే మనకి టైప్ సి రిసీవర్ అండ్ మైక్కి స్పాంజ్ ఇచ్చేసిండు అండ్ టైప్ సి కేబుల్. ఈ చిన్న పౌచ్ ఇచ్చేసిండు, ఎటైనా వెళ్ళడానికి క్యారీ చేసుకోవచ్చు దీంట్లో అని. ఇదైతే గైడ్ లైన్స్ ఇచ్చేసిండు. ఇంతే ఫ్రెండ్స్ ఇందులో వచ్చినవన్నీ. ఇంకా ఇప్పుడైతే మనం మైక్ క్వాలిటీ అండ్ డిస్టెన్స్ ఎంత దూరం వరకు మనకి మైక్ అనేది వినిపిస్తుంది క్లియర్గా, ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మనం మైక్ టెస్ట్ చేయడం కోసం 2nd ఫ్లోర్కి వచ్చినాం, మొత్తం పైనకి. సో ఎట్లా వస్తుంది వాయిస్ చూద్దాం. బాక్స్ పైన అయితే 10 మీటర్స్ దూరం వరకు అని ఇచ్చిండు. మనం టెస్ట్ చేసి చూద్దాం. చుట్టూ నాయిస్ ఎలా వస్తుందో కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడైతే చాలా గాలి వస్తుంది, మనకి నాయిస్ వస్తుందా రాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఇటు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి బైక్ సౌండ్స్, వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి. ఇది కూడా తెలిసిపోతుంది మనకి నాయిస్ ఎట్లా వస్తుంది అనేది. మళ్ళీ నేను వితౌట్ మైక్ కూడా ఓన్లీ కెమెరాతో చెక్ చేసి చెప్తాను ఎట్లా వస్తుంది అనేది. కెమెరా అక్కడ ఉంది, కెమెరాకి రిసీవర్ కనెక్ట్ చేసి ఉంది. నేనైతే ఇక్కడ ఉన్న 10 మీటర్స్ దూరంలో. సో చూద్దాం ఇప్పుడు వాయిస్ ఎలా వచ్చింది. ఇక్కడ అయితే ఇంత డిస్టెన్స్ లో నాకైతే మంచిగా అనిపించింది, ఏం నాయిస్ అనేది ఏం రాలేదు. బట్ ఇంకా దూరం వెళ్తే ఎట్లా వస్తుందో చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడైతే నేను రోడ్ మీదకి వెళ్తా, అక్కడ ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాం మీకు. సో ఇప్పుడైతే మనం రోడ్ పైనకి వచ్చేసినాం. ఇదంతా రోడే, ఎట్లా వస్తుందో సౌండ్ చూద్దాం ఒకసారి. నేనైతే దూరం వెళ్తున్నా, కెమెరాకి రిసీవర్ ఉంది, మైక్ నా దగ్గర ఉంది. సో దూరం వెళ్తున్నా, ఎంతవరకు వాయిస్ వస్తుందో మనం ఒకసారి చెక్ చేసేద్దాం. వినిపిస్తుందా? నేను మీకు దీని బ్యాటరీ ఇవన్నీ ఎంతసేపు వస్తే కూడా బాక్స్ పైన మెన్షన్ చేసిరు కాబట్టి ఇవన్నీ కూడా టెస్ట్ చేసి చెప్పేస్తాం మీకు. ఫస్ట్ అయితే మనం సౌండ్ చెక్ చేయడానికి వచ్చినాం ఇక్కడికి. నాకు తెలిసి ఉంటుంది, పైన అయితే 10 మీటర్స్ అని మెన్షన్ చేసిరు. మరి ఇక్కడ ఎట్లా వస్తుందో చూద్దాం. 10 మీటర్స్ కంటే దూరమే వచ్చేసిన నేను. కూడా నాయిస్ ఎట్లా వినిపిస్తుందో తెలిసిపోతుంది మనకి. సో ఇప్పుడైతే మనం చెక్ చేసినాం కదా, మనకైతే 10 మీటర్స్ డిస్టెన్స్ రావట్లేదు. 10 మీటర్స్ కంటే నేను దూరం వెళ్ళిపోయినా కానీ రాలేదు. 10 మీటర్స్ లోపు అయితేనే మనకి వాయిస్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే కట్ అయిపోతుంది. కాబట్టి 10 మీటర్స్ లోపే మనం వాయిస్ తీసుకోవాల్సి ఉంటుంది. బాక్స్ పైన అయితే 10 మీటర్స్ అని మెన్షన్ చేసిండు, కాకపోతే అంత డిస్టెన్స్లో మనకి వాయిస్ రావట్లేదు. 8-9 మీటర్స్ వరకు అయితే వాయిస్ క్లియర్గా వస్తుంది. నాయిస్ కూడా కొంచెం వస్తుంది మనకి. నేను రోడ్ పైనకి వెళ్ళి చూపించిన కదా, నాయిస్ కూడా వస్తుంది మనకి. ఇప్పటి వరకు మైక్తో వాయిస్ విన్నారు కాబట్టి ఇప్పుడు వితౌట్ మైక్ కూడా చూపిస్తున్నాం మీకు.
డైరెక్ట్ వాయిస్ చూపిస్తున్నా. ఇప్పుడు మైక్ రిసీవర్ రెండు నా దగ్గరలో ఉన్నాయి. ఈ వాయిస్ ఎట్లా వినిపిస్తుందో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది మైక్ వితౌట్ మైక్ టెస్ట్ చేసుకుందాం. వాయిస్ ఎట్లా వినిపిస్తుందో ఒకసారి చూసుకోండి. సో ఇదైతే విత్ మైక్ అండ్ వితౌట్ మైక్ అయితే టెస్ట్ చేసాం కదా ఇప్పుడు. సో విత్ మైక్ అయితే మన వాయిస్ క్వాలిటీ అయితే సూపర్గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా వితౌట్ మైక్ చూసుకున్నట్లయితే మన వాయిస్ క్వాలిటీ కానీ ఇంకా నాయిస్ కానీ చాలా వస్తుంది. విత్ మైక్ అయితే నాయిస్ అయినా మన వాయిస్ క్వాలిటీ అయినా చాలా క్లియర్గా ఉంది. నాయిస్ అనేది అసలు చాలా అంటే చాలా తక్కువగా వినిపిస్తుంది. అండ్ వితౌట్ మైక్ అంటే ఓన్లీ కెమెరా మైక్తో అయితే నాయిస్ అయితే ఫుల్ నాయిస్ వస్తుంది. ఇంకా వాయిస్ కూడా చిన్నగా వినిపిస్తుంది మనకి. సో ఇంతకుముందు నేను చేసిన 2-3 వీడియోస్లో కూడా నేను మైక్ యూజ్ చేస్తూనే ఉన్నాను. అందులో కూడా మీరు చూసుకోవచ్చు వాయిస్ క్వాలిటీ అండ్ బయట నుంచి నాయిస్ తీసుకుంటుందా లేదా ఎలా ఉంది అనేది మీరు గమనించవచ్చు. ఇప్పుడు కూడా నేను అదే మైక్తోని వాయిస్ అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో మీరు వీడియోలో చూసినా ఇప్పుడు మాట్లాడేది చూసినా కూడా మీకు ఎట్లా వినిపిస్తుంది, నాయిస్ వస్తా లేదా, క్లియర్గా ఉన్న వాయిస్ చిన్నగా వస్తుందా, ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇదే మైక్ తో నేను తీస్తున్నాను. సో ఇక్కడ ఉంది మైక్ అయితే, ఈ మైక్ తోటే నేను వాయిస్ అనేది మీకు వస్తుంది ఇప్పుడైతే. సో ఈ స్పాంజ్ ఉంది కదా, ఈ స్పాంజ్ కూడా కొంచెం నాయిస్ అనేది కట్ చేస్తుంది. నేను అది కూడా చూసాను టెస్ట్ చేసి. అది తీసేస్తేనైతే కొంచెం నాయిస్ అనేది తీసుకుంటుంది, వాయిస్ లో నాయిస్ వస్తుంది. సో అది ఉండే ఒక ఫిల్టర్ లాగా మనకైతే యూజ్ అవుతుంది అది. సో విత్ మైక్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది నాకు ఈ మైక్ అయితే. ఇంకా యూట్యూబ్ వ్లాగ్స్ చేయడం కోసం అయితే బెటర్ అనిపించింది నాకైతే. ఎవరినన్నా అడిగినా, సో నా ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నారు వ్లాగ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు నన్ను అడిగినా కూడా నేను ఇదే చెప్తున్నాను, ఈ మైక్ తీసుకోండి ఇదైతే బెటర్ అనిపించిందని. సో ఇంకా పవర్ అండ్ బ్యాటరీ విషయానికి వస్తేనైతే ఇక్కడైతే మనకి బాక్స్ పైన 4 hours అప్ టు 4 hours అని అయితే మెన్షన్ చేశాడు. బట్ నేనైతే 2 to 3 hours కంటిన్యూస్గా యూజ్ చేశాను మైక్ని. అట్లా యూజ్ చేసినప్పుడు 3 hours అయితే ఛార్జింగ్ అనేది దాటలేదు. సో 3 hours లోపే ఛార్జింగ్ అనేది మనకు సరిపోయింది. 3 hours వరకు అయితే ఛార్జింగ్ వచ్చింది. ఇంకా 4 hours అంటే నాకైతే 4 hours వరకు ఛార్జ్ రాలేదు. సో ఈ మైక్ని అయితే నేను అన్ని విధాలా యూజ్ చేశాకనే మీకు రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్ అని అయితే నాకు అనిపించింది. సో ఇదైతే నేను ప్రత్యేకించి యూట్యూబ్ వ్లాగ్స్ తీయడం కోసం అని తీసుకున్నాను. ఇప్పుడైతే కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్రైస్లో బెస్ట్ మైక్ అనేది నేను చెప్తాను. ఇంకా దీనికన్నా తక్కువ ప్రైస్లో కూడా మనకి మైక్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇదైతే క్లియర్గా వచ్చింది కదా, మీరు చూసారు కదా ఇప్పటి వరకు వీడియో అయితే. ఇంత క్లియర్గా అయితే మిగతా మైక్స్ అంటే ఇంకా లో బడ్జెట్లో ఉన్న మైక్స్ అయితే రావు. సో ఇదైతే నాకు తక్కువ బడ్జెట్ అనిపించింది అండ్ బెస్ట్ మైక్ అని కూడా అనిపించింది. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్లో అయితే మనకు అవైలబుల్లో ఉంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కనుక పర్చేస్ చేయాలనుకుంటే మనకి కరీంనగర్లోని అన్నపూర్ణ కాంప్లెక్స్లో మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ వారి దగ్గర అవైలబుల్లో ఉంది. మేము కూడా అక్కడే తీసుకున్నాం ఆఫ్లైన్లో. సో మేము తీసుకున్నప్పుడైతే మాకు 750 రూపీస్ అట్లా వచ్చింది. బట్ ఇప్పుడు మీరు ఎప్పుడు తీసుకుంటారో, మీరు తీసుకున్నప్పుడు ప్రైజెస్ అయితే పెరగొచ్చు తగ్గొచ్చు, అది చెప్పలేము. సో ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే నేను ఫస్టే తీసి పెట్టుకున్నాను. బట్ ప్రోడక్ట్ రివ్యూ అయితే మొత్తం యూజ్ చేశాకనే మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇదైతే మొబైల్కి యూజ్ చేసే మైక్ అని నేను అనుకున్నాను. కాకపోతే ఇది మేము ల్యాప్టాప్కి కూడా పెట్టి రికార్డ్ చేసాము, వాయిస్ అనేది క్లియర్గా వచ్చింది. ఆ వీడియోని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్. బట్ ఏంటంటే ల్యాప్టాప్కి అయితే టైప్ సి పోర్ట్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది టైప్ సి కనెక్టర్ కాబట్టి, టైప్ సి రిసీవర్ కాబట్టి మనం ల్యాప్టాప్కి టైప్ సి ఉంటేనే ఇదైతే యూజ్ చేయగలం. సో ఇది 2 సైడ్ యూజ్ చేశాను నేను, నాకైతే చాలా బాగా అనిపించింది ప్రోడక్ట్. సో ఇప్పుడైతే మనం రిసీవర్ని అయితే టైప్ సి పోర్ట్లో కనెక్ట్ చేసుకుంటున్నాం ల్యాప్టాప్కి. సో ఇప్పుడు మనం వాయిస్ చూద్దాం ఎట్లా వస్తుందో. సో ల్యాప్టాప్లో అయితే ఫస్ట్ వాయిస్ రికార్డర్ ఆన్ చేద్దాం మనం. సౌండ్ రికార్డర్ ఓపెన్ చేసి రికార్డ్ ఆన్ చేద్దాం మైక్.
హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో. సో మైక్ వాయిస్ మీరు వింటున్నారు, ఇప్పుడు చూస్తున్నారా ఎలా రికార్డ్ అవుతుందో. ఈ వాయిస్ మీకు నేను వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే రికార్డ్ అవుతుంది మనకి వాయిస్. చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే. సో ల్యాప్టాప్కి ఇంకా చాలా పెద్ద పెద్ద మైక్స్ ఉంటాయి కనెక్ట్ చేసుకోవడానికి, అవైతే చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ ఇదైతే తక్కువ బడ్జెట్లో మనం 2 టైప్స్గా యూస్ చేసుకోవచ్చు. అటు మొబైల్కి యూస్ చేసుకోవచ్చు, ఇటు ఆడియో డబ్బింగ్ చెప్పడానికి ల్యాప్టాప్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనం మిస్టేక్లో వాయిస్ చెప్పడం మర్చిపోయినా కూడా, ఒకవేళ వీడియోకి డబ్బింగ్ చెప్పుకోవాలన్నా సో ఇట్లా మైక్ని కనెక్ట్ చేసి అయితే మనం ల్యాప్టాప్లో కూడా యూస్ చేయొచ్చు. సో మనం మిస్టేక్లో వాయిస్ చెప్పడం మర్చిపోయినా కూడా, ఒకవేళ వీడియోకి డబ్బింగ్ చెప్పుకోవాలన్నా సో ఇట్లా మైక్ని కనెక్ట్ చేసి అయితే మనం ల్యాప్టాప్లో కూడా యూస్ చేయొచ్చు. మళ్ళీ ఒక విషయము, ఒకవేళ టైప్ సి ఉంటే మాత్రమే మనం ఈ మైక్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టైప్ సి పోర్ట్ లేకపోతే మాత్రం ల్యాప్టాప్కి మైక్ అనేది అయితే కనెక్ట్ చేయరాదు. సో ఇప్పటి వరకు వీడియో మొత్తం చూసేశారు కదా, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మైక్రోఫోన్ అయితే యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. సో ఇదైతే బెటర్ అని నేను చెప్తున్నాను. మీకు ఎవరికి కావాలైనా తప్పకుండా ఎలాంటి డౌట్ లేకుండా ఇదైతే పర్చేస్ చేయొచ్చు. సో అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే ముందు వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.